ఫోర్ వీలర్ అయినా లైక్ మనం పార్కింగ్లో ప్లేస్ చేసినప్పుడు మన వెనకాల కావచ్చు మన ముందు కావచ్చు బ్లాక్ అవ్వడం వల్ల లైక్ మనకి ఆప్షన్ తెలియదు, ఆ పర్సన్ ఎవరో తెలియదు, అది ఎలా కన్వే చేయాలో తెలియదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటాం. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. దీంతో పాటు సడన్ గా కొన్ని సార్లు లాక్ పడిపోవడము, విండో సరిగ్గా పెట్టకపోవడం, అందులో మనం ఒక్కొక్కసారి మనకు కావాల్సిన ఐటమ్ ని కూడా పెట్టేసి మర్చిపోతూ ఉంటాం. కాల్ చేస్తే పర్సన్ కి లిఫ్ట్ చేయరు. సో ఇలాంటి అన్ని కార్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ సొల్యూషన్ గా ఏమైనా ఉందంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓ మై గాడ్, నేను నిజంగా అంటున్నాను, ఈ రోజు నేను చాలా హ్యాపీ. ఎందుకు సార్? ఈ నరకాన్ని నేను అనుభవించాను కాబట్టి. అండ్ బై ద వే కొత్తగా కార్ కూడా కొన్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, దాని గురించి చెప్పబోతున్నాను. మీరు నమ్మరు, ఆ రోజున డెలివరీకి తీసుకొని కార్ షోరూమ్ నుంచి ఆఫీస్కి వచ్చా. అంటే నా సన్ డ్రైవ్ చేశాడు అనమాట. సో ఆ రోజు కార్ పార్కింగ్ మన దగ్గర బిల్డింగ్లు అంతా ఫుల్గా ఉంటే, అయితే మన సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడంటే, సార్ అక్కడ పక్కన కాస్త స్లోప్ ఉంది, ఒక కార్ మీ ముందు ఉంది, ఒక కార్ మీ వెనకాల ఉంది, మీరు మధ్యలో ఎలాగైనా అడ్జస్ట్ చేసి పార్క్ చేసుకోండి అన్నాడు. సరే బాబు పార్క్ చేస్తానులే అని చెప్పేసి మేము ప్రయత్నం చేసాం, ఎందుకంటే అప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చామండి. సో కార్ని పార్క్ చేసేటప్పుడు ఏమైందంటే, కాస్తంత ఇబ్బంది ఏమైందంటే, ముందున్న కార్కి మా కార్కి 3 inches గ్యాప్. ఓకే, అంటే ఒకవేళ గేర్లో నుంచి తీసి ఒకవేళ ఆన్ చేసామనుకోండి గుద్దేస్తుంది మా కార్ వెళ్ళి. అది కూడా మొదటి రోజున టెన్షన్, అసలు నాకు పీక్స్ వరకు టెన్షన్ అన్నమాట ఆ రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, సెక్యూరిటీ గార్డ్ని పిలిచాను. సార్ మన 4th floorలో వేరే ఆఫీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఎవరైనా బహుశా గెస్ట్ వచ్చారేమో ఒకసారి చెక్ చేయండి అన్నారు. నేను 4th floor వెళ్ళా, అందరిని అడిగా, 3rd floor, 2nd floor, 1st floor, ఎవరు దొరకరే. అటు ఇటు వెతక. సడన్గా ఒక అతను వచ్చి నన్ను అడిగాడు, సార్ ఏం సార్ మీకు ఏదైనా ప్రాబ్లం అయిందా అంటే, అవునండి ఈ కార్ ఎవరిదో నాకు తెలియదు, చాలా వెతికాను అంటే, సార్ ఈ కార్ నాదే సార్ అను. బాబు నువ్వు అప్పటి నుంచి ఇక్కడే నిలబడ్డావా, నీకోసం నేను బిల్డింగ్ మొత్తం వెతికాను కదా నాన్న అంటే, అప్పుడు అతను వెళ్ళి కార్ తీశాడు. కార్ తీయడం వల్ల మేము మా కార్ని ప్రాపర్గా పార్క్ చేసాం. అంటే ఇంత నరకాన్ని అనుభవించే అవసరం అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ దొరికింది ఒక సాలిడ్ సొల్యూషన్. మీ దగ్గర 2 wheeler ఉందా, ఆర్ 4 wheeler ఉందా, ఆర్ 3 wheeler, ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వీల్స్ వెహికల్ ఉంటే NGF 132 మన అందరికీ కూడా సాలిడ్ సొల్యూషన్. అది ఏంటో మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కూడా నేను చూశాను, వాళ్ళ కార్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే, సడన్గా ఏదైనా అవసరం పడచ్చేమో వేరే వాళ్ళకి, మా వరకు చేరాలి అంటే మా మొబైల్ నెంబరు కార్ పైన ప్రింట్అవుట్ తీసి అతికించేస్తే, పాపం ఎవరికి అవసరం పడితే మాకు కాల్ చేస్తే మేము వచ్చి ఆ కావాల్సిన అవసరం ఉన్న సర్వీస్ వాళ్ళకి చేసి పెడతాం. అంటే కార్ తీయాలా, అడ్డంగా ఉందా అన్న విషయం గురించి. సో అవన్నీ కూడా మన పర్సనల్ మొబైల్ నెంబర్స్ పబ్లిక్ చేస్తే చాలా డేంజర్ అండి. సెక్యూరిటీ అనేది పోతుంది. కానీ ఇక్కడ NGF 132 వల్ల ఏంటంటే, ఎగ్జాక్ట్లీ యాప్ ప్లస్ మీకు ఏం చేస్తారంటే, వాళ్ళు మీరు ఒక్కసారి వాళ్ళ యాప్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లై చేశారనుకోండి, అప్లై చేస్తే వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది. 500 రూపీస్కి 2 స్టిక్కర్స్ ఇస్తారండి వాళ్ళు. ఇట్ విల్ బి ఆఫ్ దిస్ సైజ్, అంటే మన ఫాస్టాగ్ స్టిక్కర్ ఉంది కదా కార్ పైన మనం పెడతాము, సో ఆ సైజులో మీకు ఒక QR కోడ్తో పాటు ఆ స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ ఒకసారి మన కార్ బండికి అంటించేసాం అనుకోండి, అది లోపల నుంచి పెట్టాల్సి వస్తుంది, బయట నుంచి అవసరం లేదనమాట. కార్ అద్దం లోపల నుంచి పెట్టాక ఫ్రంట్ గ్లాస్కి ఒకటి, బ్యాక్ గ్లాస్కి ఒకటి పెట్టిన తర్వాత, ఎవరికైతే మన కార్ వల్ల ఆర్ మన 2 wheeler వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ QR కోడ్ని జస్ట్ స్కాన్ చేయండి. మీకు ఒకవేళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా పర్వాలేదండి, ఇమీడియట్గా ఒక పాపప్ వస్తుంది. మీకు పాపప్ రాగానే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ది లైట్స్ ఆఫ్ ది కార్ ఈజ్ ఆన్, లేదంటే ది కార్ ఈజ్ ఇన్ నో పార్కింగ్ జోన్లో ఉంది, ఆర్ ద కార్ ఈజ్ గెటింగ్ టోడ్, అంటే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మీ కార్ని హుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మీరు రాంగ్ పార్కింగ్లో పెట్టారు కాబట్టి. పాపం ఎవరో మన కోసం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. దేర్ ఈజ్ ఎ బేబీ ఆర్ పెట్ ఇన్ ద కార్. కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లల్ని వదిలేసి ఇప్పుడే వస్తాను కదా 1 నిమిషాలు అని చెప్పి పిల్లల్ని కార్లో ఉంచేసి వెళ్ళిపోతారు. లేదంటే కుక్క పిల్లలు, లేదంటే పెట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక చోట్ల ఉండకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సడన్గా ఆ పిల్లలకి ఒకవేళ లోపల ఊపిరి ఆడలేదు అనుకోండి, there is a chance of any kind of a death also or serious injury అవ్వచ్చు. సో అలాంటి ఆప్షన్ కూడా అక్కడ ఉంది మీకు. జస్ట్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఒక చోట్ల కార్ పార్క్ చేశారు, మీ కార్కి అడ్డంగా ఇంకొక కార్ పార్క్ చేసింది, ఆ అడ్డంగా పార్క్ చేసిన కార్ని
మీరు ఓనర్ని కాంటాక్ట్ చేయాలంటే మీకు ఎలా తెలుస్తుంది? ఒక పెద్ద హ్యూజ్ బిల్డింగ్ ఉంటుంది, యూ నెవర్ నో వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న విషయం. అవును, జస్ట్ మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, మీకు ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా గ్రేట్. కాల్ వెళ్ళిపోతుంది. అంటే ఇమిడియట్ గా ఎవరిది అయితే ఆ కార్ కి అబ్సల్యూట్లీ ఓనర్ కి కార్ కి నంబర్ వెళ్ళిపోతుంది అండ్ అక్కడ మెసేజ్ వస్తుంది. సో వాళ్ళు అప్పుడు ఇమీడియట్లీ ఆ నంబర్ చూసుకొని కాల్ బ్యాక్ చేయొచ్చు, లేదంటే అందులో నుంచి యాప్ లో నుంచి మీకు రెస్పాన్స్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే చేస్తున్న వాళ్ళ మొబైల్ నంబర్ కానివ్వండి, కార్ ఓనర్ నంబర్ కానివ్వండి, ఇద్దరికి కూడా కనపడదు. ఓహో, ఈ ఆప్షన్ కూడా అబ్సల్యూట్లీ. సో Nice, ఇక్కడ మీకు nice. ఎలాంటి ప్రైవసీ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అండ్ ఇందులో ఇంకొక మంచి విషయం చెప్తా, ఏంటి సార్? ఒక్కసారే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లైఫ్ లాంగ్, నో అదర్ ఎక్స్పెన్సెస్. ఎంత ఉంటుంది సార్ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా? 500 రూపీస్ అండి, 499 ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలి సార్ అది మనం? అబ్సల్యూట్లీ. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే iOS లో అంటే యాపిల్ ఐఫోన్ ఉన్నా కానివ్వండి, ఆర్ ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కానివ్వండి, మీరు ఇమీడియట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ లోనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ అడ్రస్, ఫోన్ నంబరు, అన్ని బండి నెంబర్ అన్ని అడగరండి. జస్ట్ మీకు డైరెక్ట్ గా వాళ్ళు ఒక కొత్త క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి మీకు పంపించేస్తారు. వచ్చిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ని ఓపెన్ చేశాక మీరేం చేయాలి అంటే, నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది, దానిపైన ఒక స్పెషల్ అలోకేటెడ్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అందులో టైప్ చేశాక మీ కార్ నంబర్ డీటెయిల్స్ టైప్ చేసి, మీ పర్సనల్ మొబైల్ నంబర్ టైప్ చేసి అందులో ఫీడ్ చేయగానే ఆ యాప్ అనేది ఆ క్యూఆర్ కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, యాక్టివేట్ అయిపోయాక అది మీరు కార్కి పేస్ట్ చేశారనుకోండి, ఇక జన్మంతా మనకి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు మన వల్ల ఇంకొకరికి కలగదు. అండ్ మనకు కూడా కొన్ని సార్లు అది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. 100%. నేను చెప్పాను కదా, నేను ఎంత నరకం అనుభవించానో. మొట్టమొదటి రోజు అసలు నేను తీసుకున్న కార్ టైమింగ్ బాగాలేదా అనుకున్నాను సడన్ గా ఒక నిమిషానికి. సో ఇక్కడ మనం కింద చూసుకుంటే వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్ అనమాట. సి, యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ నాట్ షేర్డ్ వెన్ సమ్మన్ కాంటాక్ట్స్ యూ. Yes. సో అది సీక్రెట్ గా ఉంటుంది. రెండోది మీరు వాట్సాప్ చెప్పారు. అప్డేట్. యూ కెన్ రిసీవ్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్, SMS అండ్ ఆల్సో మాస్క్డ్ కాల్స్ అన్నమాట. ఓహో, ఇన్ని రకాలుగా మనకి ఆప్షన్ సెక్యూరిటీ ఫుల్లీగా. నా యూ కెన్ ఆల్సో అప్లోడ్ ఫైల్స్ అనమాట. మీ కార్ కి సంబంధించిన ఆర్సీ బుక్ కానివ్వండి, బండి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు అప్లోడ్